దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, నేటి దినాల్లో మన అనేక సంఘాలు మన భారతదేశంలోను ప్రపంచ దేశాల్లోనూ పలు సంఘాలు విస్తరిస్తూనే ఉన్నాయి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తున్నట్లయితే మహిమ గల సంఘముగా మన సంఘాలు స్థిరపరచబడ్డాయా? ఈరోజు కొద్ది నిమిషాలు మహిమగల సంఘాన్ని గూర్చి మనం వినాలి. మహిమగల సంఘాన్ని గూర్చి మనం నేర్చుకుందాం. మహిమగల సంఘము ఏ స్థితిలో ఉండాలని పౌలు భక్తుడు తన యొక్క పరిశుద్ధ లేఖనంలో సెలవిస్తున్నాడంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనాన్ని మనం ధ్యానం చేసుకున్నట్లయితే అక్కడ మనకి మహిమగల సంఘం కనబడుతుంది. మహిమగల సంఘము దేవునికి మహిమ తెచ్చేటట్లు ఉండటానికి ఏ పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని ఉండాలి, ఏ స్థితిలో ఉండాలి, అక్కడ వివరంగా అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘము, ఆ ఎఫెసీ సంఘము ఒకప్పుడు విగ్రహారాధనతో కూడి ఉన్నది. ఆ యొక్క ఎఫెసీలో సంఘాన్ని స్థాపించేటప్పటికీ అక్కడ ఎవరు క్రైస్తవులుగా లేరు. పౌలు భక్తుడు వెళ్ళి సేవను చేసి సంఘాన్ని స్థిరపరిచి బలపరిచి, సంఘము నామకార్థకంగా కాకుండా ఏదో వారి యొక్క స్వలాపేక్షలకు అవసరతలకే కాకుండా దేవునికి మహిమకరంగా జీవించాలి, దేవునికి మహిమ తెచ్చేటట్లు ఆరాధించాలి, ప్రార్థించాలి, స్తుతించాలి. దేవునికి కళంకమైనను అది ముడతైనను మచ్చైనను ఏదీ లేకుండా పరిమళముగా పరిశుద్ధంగా ఉండాలని ఆశించాడు. అందుకే మహిమగల సంఘము యొక్క పరిశుద్ధ అలంకరణలు ఈ దినాన నీలో ఉన్నాయా? ఏ వరము కలిగి ఉన్నావు, ఏ ఆత్మ కలిగి ఉన్నావు, ఏ ఆశీర్వాదాన్ని కలిగి ఉన్నావు, ఏ అలంకరణతో జీవిస్తున్నావో ఒక్కసారి నిన్ను నీవే ప్రశ్నించుకో. ప్రియమైన సంఘాల రకరకాల పేరులతో ఈ భూలోకములో అనేక సంఘాలు, అనేక డినామినేషన్లు కోకొల్లలుగా విస్తరిస్తున్నప్పటికీ దేవునికి మహిమకరంగా దేవుని స్తుతించి దేవుణ్ణి ఘనపరచటానికి దేవదూతలు పాటలు పాడి మహిమపరిచాయి, దేవుని ఆరాధించి మహిమపరిచాయి, దేవుని ప్రార్థించి మహిమపరిచాయి, సాక్షిగా జీవించి అనేక ఆత్మీయ వరాలతో నింపబడి మహిమపరిచాయి. మహిమపరచటానికి గల కారణము ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. వాక్య భాగంలో మనం చూస్తున్నట్లయితే, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. యేసు మనల్ని పరిశుద్ధపరచటానికి దేవుడే పరలోకములో నుండి భూలోకములోనికి రక్షకుడిగా దిగి వచ్చి సంఘమనగా మా దేవునికి పిల్లలమైన మనలను ఆయన కల్వరి శిలువలో కాచిన రక్తము ద్వారా కడిగి శుద్ధి చేసి పరిశుద్ధపరిచి పరిశుద్ధాత్మనిచ్చి ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ దేవుని మహిమపరచాలని ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచి ఆయన మనలను ఆరాధించమని, ఆయన మహిమతో జీవించమని, నిరీక్షణతో ఉండమని, ఆరాధిస్తూ ఆనందించమని తన లేఖనాల్లో మనకి హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని ఎప్పుడైతే ఆరాధిస్తావో దేవుని మహిమపరుస్తావు. దేవదూతలు ఆరాధించి దేవుని మహిమపరిచాయి. దేవదూతలు ప్రచురమ చేయమని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు బాలుడైన యేసు బెత్లెహేములో పుట్టినప్పుడు గొల్లల దగ్గరికి వెళ్ళారు. అందుకే ఈ భూమి మీద వారు దేవుని యొక్క ఆరాధించి ఆయన మాట విని దేవుని యొక్క సమాధానం పొందారు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిచ్చింది. ఇక్కడ వాక్య భాగములో మహిమపరచాలంటే
పరిశుద్ధ అలంకరణ కలిగి ఉండాలి. దాన్ని బట్టే దేవుడు మహిమపరచబడతాడు. అందుకే మహిమకరంగా ఉండండి, పరిశుద్ధ వాక్యము కలిగి ఉండండి, ప్రార్థనా జీవితము కలిగి ఉండండి. దేవుని మహిమపరిచేటట్లు నీ సాక్ష్యము దేవునికి మహిమకరంగా ఉండాలి. నీ ప్రవక్తన, నీ జీవితము దేవునికి మహిమకరంగా ఉండాలి. అందుకే మహిమపరిచేటటువంటి కుటుంబముగా ఉండాలి, మహిమపరిచేటువంటి దేవుని పిల్లలుగా ఉండాలి. దేవుని మహిమ కొరకై జీవించి మహిమపరిచేటువంటి యువతీ యువకులుగా ఉండాలి. దేవుని మహిమపరిచేటువంటి ఫ్యామిలీగా ఉండాలి. అప్పుడే దేవుని యొక్క కృపా కనికరాలు, దేవుని యొక్క శాంతి మీ మీదకి దిగి వస్తుంది. దేవుని మహిమ కొరకై జీవించండి, దేవుని ఆశీర్వాదాలు పొందండి. ఆయన మహిమపరిచినప్పుడు నన్ను మహిమపరచు వారిని, నన్ను గణపరచు వారిని నేను గనులుగా ఉంచుతాను, నన్ను ఆరాధించి మహిమపరచు వారిని నా ఆశీర్వాదాలతో నింపుతానని ప్రభు సెలవిచ్చాడు. అట్టి ఆశీర్వాదాలు మనందరికీ దేవుడు అనుగ్రహించి కాపాడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.